ప్రకాశం జిల్లాలో కారులో భారీగా గాంజాయి మద్యం పట్టుబడిన కేసులో పోలీసు శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నివేదిక ఆధారంగా పలువురు పోలీసు అధికారులపై చర్యలు చేపట్టారు. సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును వీఆర్కు అటాచ్ చేశారు. బల్లికుర్వ ఎస్ఐ సంతమాగులూరు సిఐలకు చార్జ్ మెమోలు జారీ చేశారు. ఇక దర్శి డీఎస్పీకి షో కాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఓకే సార్. మరి దీనిపై మరింత అప్డేట్స్ మనకు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రకాశం జిల్లాలో ఏదైతే గాంజాయి మద్యం పట్టుబడింది, ఈ కేసులో పోలీస్ శాఖ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు? ప్రధానంగా గత వారం జరిగినటువంటి ఏదైతే ప్రకాశం జిల్లాలో శంకవరపాడులో జరిగినటువంటి ఒక ప్రమాదంలో అనేక అనుమానాలకు తావిచ్చే విషయాలు అయితే బయటకు వస్తున్నట్టు చూస్తాను. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని ఇన్వెస్టిగేట్ చేసే అధికారులంతా కూడా పోలీసులే ఉంటారు. కానీ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఏదైతే శంకవరపాడులో జరిగినటువంటి ఒక ప్రమాదం పోలీసుల్లో చేసినటువంటి యొక్క ఏదైతే బైక్ తో పాటు ఆటోని ఢీకొట్టిన ఏదైతే ప్రమాదం ఉందో దాదాపు వారందరినీ వారి ఆ నలుగురు కూడా తీవ్రంగా గాయాలు పాలవటం చూస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగిన ప్రమాదంలో కూడా దీంట్లో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కూడా మనకి చూస్తానే ఉన్నాం. ప్రధానంగా ఆ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే క్షతాగాత్రులు లేరో వారిని 108 లో ఎక్కించి కారుని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కీలకమైన పరిణామాలు ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి చూస్తాను. ఏదైతే అక్కడ వదిలేసిన కారులో అయితే ఒక నీలి రంగు బ్యాగులో ఉండను, ఆ బ్యాగులతో పాటు గంజాయి ప్యాకెట్లు కూడా దానిలో దొరకటం, గంజాయి దాంతో పాటు మద్యం బాటిల్తో పాటు పోలీసుల యూనిఫామ్ లో కూడా ఆ కారు డిక్కీలో దొరకటం అనేక అనుమానాలకు తావిచ్చిన పరిస్థితి చూస్తానంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతమగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరతో పాటు అదే బల్లికుర్వ ఎస్ఐ నాగరాజు ఇద్దరు కూడా ఆ కారులో మద్యం సేవించి ఈ ప్రమాదం చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆ చర్చ అయితే నడుస్తుంది. ఎప్పుడైతే ఆ ఇద్దరు ఆ ఎస్ఐలంతా కూడా యాక్సిడెంట్ చేసిన తర్వాత వారిద్దరంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు సంబంధించిన కారులో వెళ్లిపోయారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితుల్లో కనిపిస్తాయి. అక్కడికి ఉన్నటువంటి చేరుకున్నటువంటి ఏదైతే అద్దెకి సంబంధించినటువంటి సాయి సుబ్బారావు అనే సిఐతో పాటు దాంతో పాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆ అద్దెకి ఎస్ఐ ఇద్దరు కూడా స్థానిక ఆ స్టేషన్ అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదాల దగ్గర చేరుకొని అక్కడ జరిగినటువంటి కారులో జరిగినటువంటి పరిశీలించవచ్చు. దాంతో పాటు ఈ బ్యాగ్ లో డబ్బులు అనుకుంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మొత్తానికి తీసుకుంటే అక్కడ ఆ పోలీసులు ఎవరు కూడా స్థానికంగా ఫోటోలు వీడియోలు తీస్తున్న వారందరినీ కూడా పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే దానిపైన ఒక ప్రత్యేక ఎంక్వైరీ వేయటం, ఆ ఎంక్వైరీలో కొన్ని ప్రాథమిక విచారణలతో పోలీసుల యొక్క ఏదైతే వారికి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో ఇప్పటికే సంతమగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరతో పాటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏదైతే దర్శి డిఎస్పీ కూడా ఛార్జ్ మొబై ఇవ్వటం, సంతమగులూరు ఎస్ఐని వీఆర్కి అటాచ్ చేసి ఇవ్వటం, అదే విధంగా బల్లికుర్వ ఎస్ఐ నాగరాజుని దాంతో పాటు ఏదైతే అద్దంకి సిఐని కూడా మెమో ఇవ్వటం అయితే మనం చూస్తాను. దీంతో పాటు అసలు ప్రధానంగా ఏం జరిగింది అంటానికి మాత్రం ఏదైతే దర్శి డిఎస్పీ ఆధ్వర్యంలో దర్శి డిఎస్పీతో పాటు అద్దంకి టౌన్ సిఐ, అద్దంకి రూరల్ సిఐతో పాటు ఈ బల్లికుర్వ ఎస్ఐ, అదే విధంగా సంతమగులూరు ఎస్ఐ నలుగురు కూడా ఒక పార్టీ చేసుకున్నట్లు, ఏడుగురు కూడా ఒక పార్టీ చేసుకున్నట్లు పార్టీ తర్వాత బయలుదేరినటువంటి కారులో బయలుదేరారు. ఆ తర్వాత మాత్రం ఇక ప్రమాదం జరిగిందంటూ కూడా ఒక ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఏదైతే ఉన్నతాధికారులు దీని మీద అయితే చట్టపరమైన శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లయితే మనకి స్పష్టంగా అర్థం చేస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణ.